మన సేనకాడ మొన్న జేసీబీతో మాడి మొక్కలు లాగేసినాం కదా, ఈ రోజు దున్నేదానికి డోజర్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రాక్టర్ అయితే పిలుద్దాం అనుకున్నాం, కానీ దున్నేదానికి ఫస్ట్ ఆ ట్రాక్టర్ పవర్ అయితే సరిపోదు. ఎందుకంటే దీన్ని దున్నిచ్చి సుమారుగా కొన్ని సంవత్సరాలు అయితే అవుతా ఉంది. అన్ని సంవత్సరాలు అయింది కాబట్టి భూమి బాగా గట్టిపడిపోయింది. ఆ గట్టిపడిన దాంట్లో మధ్యలో మళ్ళీ ఈ ఒకటి ఏంటిరా అంటే మాడి చెట్లు ఏర్లు ఫ్లవ్ వేసే కొద్ది ఇట్ట ప్రకారం లేచా ఉన్నాయి పైకి. ఈ ఏర్లు తగులుకునేది ఒకటి, గట్టి భూమి ఒకటి, ట్రాక్టర్ కేడొస్తుంది. అందుకని బాగా బలమైన డోజర్ ని పిలిపించినాం. ఇంకా ఈ ట్రాక్టర్ డ్రైవర్ దొంతనాడు వారిని పాసుకోవాలి, అన్నం తిందు రారా స్వామి అని పిలుచుకొని వస్తున్నాం. ఇంకా ఈ మధ్యాహ్నం భోజనం స్పెషల్ ఏంద్రా అంటే హోటల్ నుంచి అయితే తెప్పించినాము కుస్కా గుడ్డు. కుస్కా తిన్నాడు, ఇంకా నిలబడకుండా మళ్ళీ ఎక్కినాడు డ్యూటీ. ఇంకా మనకు మాడి చెట్లు అంతా 4 ఎకరాలు అయితే ఉన్నాయి, 1 ఎకరా లేపేసినాము, ఇంకా 3 ఎకరాలు అయితే ఉన్నాయి. ఈ కొంచెం ప్లేస్ లో కూరగాయలు లేపించేదానికి దున్నిస్తా ఉన్నాం. ఎంత ప్లేస్ లో అంటే మహా అంటే ఒక 10 సెంట్లు మాయన దున్నిస్తున్నాం అంతే. ఇంకా ఫ్లో వేసిన దాంట్లో మళ్ళీ ఈ రోజు మళ్ళీ మడకలు వేపించినాం. ఆ మడకలు వేసిన దాంట్లో టిల్లర్ కొట్టేదానికి ట్రాక్టర్ అయితే పిలిపించినాం. ఆ టిల్లర్ కొట్టేటప్పుడు రాళ్ళు అయితే ఉండకూడదు, అందుకని పెద్ద పెద్ద రాళ్ళు మా ఆయన అయితే ఎత్తేస్తా ఉన్నాడు. ఆ టిల్లర్ కొట్టేటప్పుడు లేచనాదరా స్వామి దుమ్ము, ఒకనాటి దుమ్ము కాదు. ఇంకా టిల్లర్ అయితే అయిపోయి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.